మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. వాట్సాప్ పాలన వచ్చిందట. 9553300009 అనే ఒక నెంబర్ ఉంటుందట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోని 5.5 కోట్ల మంది ప్రజలు ఈ నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్లో జస్ట్ హాయ్ అని పెడితే మొత్తం అక్కడ సర్వీసెస్ అన్నీ వస్తాయి. 161 సర్వీసులు ఉన్నాయట. అది దేవుడు దర్శనంతో మొదలు పెడితే దేవుడి గుళ్ళల్లో దర్శన టికెట్లు, బుకింగు, అకామిడేషన్ దాంతో మొదలు పెడితే ఆర్టీసీలో ప్రయాణం వరకు అన్ని సేవలు ఉన్నాయి అందులో. దానికి సంబంధించి నిన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఓపెన్ చేశారు. 955230 ఫోన్ నెంబర్ అన్నమాట. 9552300009 అనే నెంబరు. ఈ నెంబర్ నుంచి మనం జస్ట్ ఈ నెంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని పెడితే సరిపోద్ది. మనమిత్ర అట దీని పేరు. మనమిత్ర పేరుతోను పౌర సేవలకు సరికొత్త వేదిక ప్రారంభించిన లోకేష్. 161 సేవలు అందుబాటులోకి, భవిష్యత్తులో 500కు పైగా ప్రభుత్వ సేవలు. కుల ధృవీకరణ పత్రాలు పొందవచ్చు. సర్టిఫికెట్లు విశ్వసనీయతకు డోకా లేదు. నకిలీలు లేకుండా క్యూఆర్ కోడ్ కూడా వస్తుందట. రియల్ టైంలో సమస్యల పరిష్కారం, పాదయాత్రలోని హామీలు నెరవేరుస్తున్నామని మంత్రి లోకేష్ చెబుతుండ్రు. ప్రజల డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కూడా సీఎం చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం నిన్న ఓపెన్ చేశారు. 161 సర్వీసెస్ ఇప్పుడున్నాయి. భవిష్యత్తులో 500 చేస్తారట. దాంట్లో ప్రతిదానికి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ప్రతి అంశానికి ఎప్పటికప్పుడు మీరు ట్రాక్ చేసుకోవచ్చట. మీరు పెట్టిన గ్రీవెన్స్ కానీ, కంప్లైంట్ కానీ, ఇంకోటి కానీ ఏదో అప్లై చేసిన సేవ గురించి అది ఎక్కడుంది, ఏ పరిస్థితిలో ఉంది, ఏ అధికారి దగ్గర ఉంది అనేది ట్రాక్ చేసుకునే అవకాశం, స్టేటస్ చూసుకునే అవకాశం కూడా ఉందట. ఇది నిన్న వాట్సాప్ పాలన అయితే ప్రారంభించారు. మరి ఈ వాట్సాప్ పాలనతోనే నడుతుందా, వాస్తవ పాలన ఉంటుందా? వాట్సాప్ పాలనతోనే ఉంటుందా, రెడ్ బుక్ పాలన ఉంటుందా అనేది కూడా ఒక చర్చ నడుతుంది. మరి వాట్సాప్ పాలన ఇది చేస్తుంటే రెడ్ బుక్ పాలన ఇంకొక వైపు నుంచి చేస్తారా? సరే, ఇది సంతోషమే. ఎందుకంటే గవర్నెన్సీ, ఎలక్ట్రానిక్ గవర్నెన్సీ ఉండాలి. టెక్నాలజీ పెరిగింది. ఏఐ యుగంలో ఉన్నాం మనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నా కూడా ఈ పుస్తకాలు, దస్తరాలు, కాగితాలు, అప్లికేషన్లు అనేది కరెక్ట్ కాదు. ఇది మంచిదే. కానీ ఇది ఇది చేస్తున్నంత హుందాగానే పరిపాలన చేయాలి. పరిపాలన చేయాలి. పత్రికలపైన, ప్రతిపక్షాలపైన, ప్రజల గొంతుగ్గా మాట్లాడే వ్యక్తులపైన మీ రెడ్ బుక్ నిబంధనలు అమలు చేయకుండా ఉండాలని ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు. కానీ మీరు కానీ మీ కింద ఉన్న నాయకులు చేస్తున్న వ్యవహారము, దందా వ్యవహారం చూస్తే మరి మీరు చెప్పే వాట్సాప్ పాలనకి అక్కడ జరుగుతున్న వాస్తవాలకు సంబంధం లేకుండా ఉంది. కాబట్టి దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాట్సాప్ పాలన వస్తుందట ఈ రోజు నుంచి.